సప్త సంగతుల సూక్ష్మ సందేశం 5. దేవుని చిత్తం. 1. యోహాను 6:40 ప్రకారం కుమారుని అనగా యేసుక్రీస్తుని చూచి ప్రతివాడు నిత్య జీవం పొందుటే నా తండ్రి చిత్తం. 2. మొదటి తెస్సలోనిక 4:3 ప్రకారం మీరు పరిశుద్ధులు అగుటయే దేవుని చిత్తం. 3. మొదటి తెస్సలోనిక 4:5 ప్రకారం పరిశుద్ధత యందు తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో ఎరిగి ఉండుటే దేవుని చిత్తం. 4. మొదటి పేతురు 4:12-19 ప్రకారం క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించువాడు దేవుని చిత్త ప్రకారం బాధపడువాడు. 5. మొదటి తెస్సలోనిక 5:16 ప్రకారం ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్తం. 6. ఎఫెసీ 5:15 ప్రకారం సమయమును పోనీయక సద్వినియోగం చేసుకునుట దేవుని చిత్తం. 7. మొదటి పేతురు 2:15 ప్రకారం యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మోయుట దేవుని చిత్తం. దేవుని చిత్తమును జరిగించువాడు పరలోక రాజ్యమును